నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు బోట్ నెక్ బ్లౌజ్ చిన్న కీ హోల్ నెక్ మోడల్ చూపిస్తున్నానండి. కటింగ్ బ్యాక్ చిన్న కీ హోల్లా వస్తుంది, ఎగ్ మోడల్ టైప్లో కటింగ్ అని చూపిస్తున్నాను. దీనికి ముందు ఎడ్జెస్ సమానంగా చూసుకుని కట్ చేసుకోండి. తర్వాత పొడవు 14 ఇంచులు పెట్టుకోండి. ఇది చిన్న సైజు బ్లౌజేనండి. ఎడ్జెస్ సమానంగా తీసాక కట్ చేసేస్తున్నాను. తర్వాత 14 ఇంచులు పొడవు పెట్టుకోండి రెండు వైపులా కూడా. స్టిచ్చింగ్ అయ్యేటప్పుడు 13 ఇంచులు వస్తుంది. షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు అండి, 7 ఇంచులు. ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఇలాగా ఎల్ షేప్లో గీసుకుని చెస్ట్ లూజ్ 8.5 అండి. ఇది నడుము లూజు 28, నడుము లూజు 28 అండి. అలా తీసుకుని 2 ఇంచులు ఖర్చుకు పెట్టుకుని ఇలాగా బోట్ నెక్కి 1 ఇంచు పెట్టుకుని చంకామరం తీసుకోవాలి. తర్వాత కింద కూడా సేమ్ అంతే, ఖర్చుకు 2 ఇంచులు కుట్లతో కలిపి 8.5 పెట్టుకుని ఒకసారి చంకామరం చూసుకోండి. మనకి 7 ఇంచులు రావాలి. పైన షోల్డర్ జాయింట్ 1/2 ఇంచు తీసేసిన తర్వాత 7 ఇంచులు రావాలి. నాకు సరిపోయింది. తర్వాత నెక్ 4 ఇంచులు పెట్టుకుని ఇలా బాక్స్ వేసుకోండి బోట్ నెక్కి. ఇది బాదం షేప్ లాగా వస్తుందండి కొద్దిగా. నేను దీనికి బకరం క్లాత్ వేస్తాను, అందుకోసం అనేసి నేను ఇది లైనింగ్ మామూలుగా కట్ చేసేస్తున్నాను. నెక్ ఏం కట్ చేయట్లేదండి, అది బకరం షీట్ మీద చూపిస్తాను మీకు. అంతేనండి. ఇలాగ లైన్ కట్ చేసుకుని చిన్న సైడ్లో 1/4 ఇంచు కట్ చేసేస్తున్నానండి, సరిగ్గా లేదని. మధ్యలో చిన్న కట్ పెట్టుకోండి, మనం బకరం క్లాత్ యాడ్ చేయడానికి మనకు గుర్తుగా. తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇలా 4 మడతలు వేసుకుని ఒకసారి చంకాం రౌండ్ చూసుకోండి ఎంత ఉందో. నాకు 10 ఇంచులు వచ్చిందండి. 10 ఇంచులో 1 ఇంచు మైనస్ చేసాలి. ఇంచు కట్ చేసి మైనస్ చేసి 9 ఇంచులు పెట్టుకోవాలండి చంకాం రౌండ్ లూజు. ఇది కూడా ఎడ్జెస్ సమానంగా లైన్ కొట్టుకుని నేను 6 ఇంచులు పెడుతున్నానండి. కస్టమర్ 6 ఇంచులు పెట్టమన్నారు. హ్యాండ్ లూజు మనకి స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి 5 ఇంచులు వస్తుందండి. ఇది పైన చిన్న పఫ్ పెట్టమన్నారండి, పఫ్ పెడతాను. ఇలా 2 వైపులా 6 ఇంచులు పెట్టుకుని ఇలా లైన్ గీసుకోండి, మీకు సమానంగా వస్తుంది. కింద 2.25 ఇంచు డౌన్ తీసుకుని 2 ఇంచులు ఖర్చు తీసుకోండి. చేయి లూజు కూడా 5 ఇంచులు, మళ్ళీ 2 ఇంచులు ఖర్చు. ఇక్కడ 1.5 తీసుకుని ఇలా మామూలు రౌండ్ తీసుకోండి, హ్యాండ్ షేప్ అనమాట. తర్వాత పైన పఫ్ కోసం 1.5 ఇంచు పెట్టుకుని ఇలాగ ఇందులోకి కలిపేసుకోవాలండి. హ్యాండ్ షేప్లోకి కలిపేసుకొని కట్ చేసుకోవడమేనండి. ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది నాకు, అది జాయింట్ చేస్తాను. కట్ చేసుకొని మిడిల్లో చిన్న కట్ పెట్టుకోండి. ఇక్కడ కూడా మనం ఎక్కడి వరకు అయితే ఫ్రిల్స్ పెట్టాలి అక్కడికి చిన్న కట్ పెట్టేసుకోండి. తర్వాత ఇది ఇలా వేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నానండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ పెడతాం బాగా లేట్ అయిపోతుందండి, నాకు కొంచెం కుదరట్లేదు. డైలీ పెడదాం అనుకున్నాను కానీ అవ్వట్లేదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో చుట్టూ కూడా అలాగా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కర్ వీల్తో మార్కింగ్ పెట్టుకోండి, మీకు ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇది ఫ్రంట్ నార్మల్ అండి, బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ నార్మల్ డీప్ నెక్కేనండి బ్లౌజ్. ఇది మామూలుగా నార్మల్లో బ్లౌజ్ లాగా 2 ఇంచులు అలా తీసుకుని లైన్ కొట్టుకోండి. నెక్ వచ్చేసి 6.5 ఇంచులు తీసానండి డౌను డీప్ నెక్. ఇది స్టార్ నెక్ అండి. ఇది 4 ఇంచులు ఉండాలి, కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, ఇక్కడ ఇలా తీసుకున్నాను. తర్వాత 1.5 పైకి పెట్టుకుని
ఇలా షేప్ ఇచ్చుకోండి. ఇక్కడ 1 ఇంచులు పైకి పెట్టుకుని పోతకు 3 ఇంచులు ఇలా పెట్టి కిందకు ఒక 1/2 ఇంచ్ పెట్టుకుని ఇలాగా షేప్ తీసుకోండి. నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ లాగే తీసుకోవాలండి. దీనికి కూడా సేమ్ ఫ్రంట్ ఓపెన్ వస్తుంది. ఇది బ్యాక్ బోట్ నెక్, కానీ మిగతాదంతా సేమ్ నార్మల్ బ్లౌజ్ లాగేనండి, క్రాస్ కటింగ్ బ్లౌజ్ లాగే. ఇది కూడా బాగుంటుందండి ఫిట్టింగ్, ట్రై చేయండి. అర్థం కాకపోతే ఏమైనా అడగండి కామెంట్స్ రూపంలో, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నాకు కూడా డైలీ ఏదో ఒకటి పెట్టాలనిపిస్తుంది. ఇలా వస్తాయండి. ఇది బ్యాక్ బోట్ నెక్ కదండి, అందుకు కొంచెం ఫ్రంట్ అలా అనిపిస్తుంది, కానీ వేసుకుంటే బాగుంటుంది బ్లౌజు. హ్యాండ్స్ ఇక్కడ జాయింట్ పడుతుందని కదండి, 9 ఇంచ్ పీసులు కట్ చేసుకుంటున్నాను. జాయింట్ చేసుకోవడమేనండి. ఇప్పుడు మెయిన్ పీస్ వేసుకొని చుట్టూ కట్ చేసుకోవడమేనండి. నేను దీన్ని గమ్తో జాయిన్ చేస్తానండి, ఎందుకంటే దీనికి బకరం క్లాత్ వేసి నేను స్టిచ్ చేస్తాను. పైపింగ్ కట్ట ఏమి వేయట్లేదండి దీనికి, అందుకోసం అనేసి నేను ఇది చాలా జారిపోయే క్లాత్ అండి, అందుకోసం అనేసి మనకి బకరం క్లాత్ వేస్తే నెక్ బాగా ఫినిషింగ్గా వస్తుంది. తర్వాత వచ్చేసి ఇలా గమ్ పెట్టుకుంటే మీకు నీట్గా కూడా ఉంటుందండి, క్లాత్ నుడతల కట్ట రాకుండా. ఇలా క్రాస్ కట్లోనే పెట్టుకుని చుట్టూ గమ్ పెట్టి జాయిన్ చేసుకోవడమేనండి. తక్కువ పెట్టుకోండి గమ్ము, మరీ ఎక్కువ పెట్టుకున్నారంటే మీరు కింద అంటుకుపోతుంది. లైట్గా పట్టుకోండి, లైట్గా చిప్ వరకు పెట్టి ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ లేకపోయినా పర్వాలేదు, కాసేపు అలా వదిలేస్తే ఆరిపోతుంది. నా దగ్గర ఐరన్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. ఇలా లైట్గా చేసేసుకొని మీడియం హీట్లో పెట్టుకొని చేసుకుని చుట్టూ ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకోవడమేనండి. కొత్త వారు కూడా మీరు ఈజీగా కుట్టుకోవచ్చండి ఈ పద్ధతిలో బ్లౌజు. అంతేనండి, సేమ్ దాన్ని కూడా అలాగే కటింగ్ చేసుకోవడమే. ఫ్రంట్ కూడా చిన్నదే బక్రం క్లాత్ వేస్తానండి, ఫ్రంట్కి బ్యాక్కి కూడా. నెక్స్ట్ ఇది జారిపోయే క్లాత్లకి బక్రం వేసుకుంటే స్టిప్గా నెక్స్ బాగుంటాయండి. తిప్పి వేసి కుట్టేసిన పైపింగ్ వేస్తే బక్రం అవసరం లేదు, పైపింగ్ వేయట్లేదు కాబట్టి బక్రం క్లాత్ వేస్తున్నానండి. పైపింగ్ వేస్తే స్టిప్గానే ఉంటుంది. అంతేనండి ఫ్రంట్ పార్ట్లు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి. రాంగ్ సైడు పెట్టుకొని లైనింగు ఇలాగా మనం ఒకసారి ఐరన్ చేసుకుని పైన నీట్గా ఉంటుంది, అప్పుడు గమ్ పెట్టి జాయిన్ చేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్, హ్యాండ్స్ కూడా ఇంతేనండి సేమ్. అంటే చూపిస్తున్నాను నేను అన్నీ, మీకు అర్థమవుతుందని. ప్రతిదీని వీడియో పూర్తిగా చూడండి, లెంత్ అవుతుందనేసి వదిలేకండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే మీకు అసలు నుడతలు కానీ ఏమీ రాదు, ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. బ్లౌజ్ చాలా బాగుంటుంది. ఇది కూడా వేస్ట్ పీస్ కట్ చేసుకోవడమే. వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టామండి, ఎందుకంటే బాగా లెంత్ అయిపోతుంటే చూడట్లేదని. ప్రతిదీ కూడా నీట్గా ఉండాలని ఐరన్ చేస్తానండి. ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది మనకి ఐరన్ చేసుకుంటే. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా ఇలా రాంగ్ సైడ్ తీసుకుని
వేసుకోండి. ఒకసారి ఐరన్స్ వేసుకోండి. ముడతల కింద ఉంది కదా, నీట్గా వస్తుంది. తర్వాత ఇలా పెట్టుకుని హ్యాండ్స్ కూడా అంతేనండి, సేమ్ జాయింట్ చేసుకుని కటింగ్ చేసేసుకోవడమే. మనకి ఫ్రంట్ లోతు తీసుకున్నాం కదండి, లోతు తీసి రెండు ఆపోజిట్లో రావాలండి చూసుకుని పెట్టుకోండి. లోతు మీకు చూపించలేదు కదా, వేరే కటింగ్ చేసినప్పుడు చూపిస్తానండి. అంతే, మామూలు బ్లౌజ్కి తీసినట్టేనండి. దీనికి కూడా పఫ్ తీసినంత వరకు అవసరం లేదు, అంత ముందు నుంచి తీసుకోవాలండి. అది కూడా చూపిస్తాను నేను తర్వాత. నెక్స్ట్ ఇదే బ్లౌజ్ ఏమైనా కట్ చేస్తాను, అలాంటిది ఏమైనా కట్ చేస్తే చూపిస్తాను. ఇది కూడా ఇలాగ ఆపోజిట్లో పెట్టుకుని లైట్గా పెట్టండి, గమ్ ఎక్కువ పెట్టేయకండి, మళ్ళీ క్లాత్ మీద కనపడుతుంది మీకు. ఐరన్ బాక్స్ కూడా అంటుకుపోతుందండి. లైట్గా పెట్టుకుని ఐరన్ చేసుకుని సరిపోతుంది. స్టిచ్ వేసుకున్నా బాగానే ఉంటుంది. జారిపోయి క్లాత్స్ అంటే అందరికీ రావు కదండి, ఇంకా టింకర్ గట్ట వస్తుంది. అందుకోసమని నేను ఇలా ఫస్ట్లో నేను కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని ఈ ట్రిక్ తెలియక. ఇది బాగా యూజ్ అవుతుంది, కొత్త వాళ్ళకైనా సరే ఈజీగా కుట్టుకోవచ్చు మీరు, ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే. అంతేనండి. ఓకే, బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయండి. ఈసారి బకరం క్లాత్ చూపిస్తాను. నెక్ ఇది ఇలాగా డబల్ ఫోల్డ్ చేసుకుని మనకి నెక్ ఎంత పొడవు కావాలో అంత చూసుకోండి. నేను 10.5 ఇంచులు పెడుతున్నానండి. తర్వాత ఇది 4 ఇంచులు పెడుతున్నాను. ఇది 3.5 కింద డౌను. ఇది బాక్స్లో గీసుకోవాలండి. దీంట్లో బోట్ నెక్ షేప్ తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ పెట్టేసాను ముందు. 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. 1/2 ఇంచ్ పెడుతున్నాను. మళ్ళీ 1/2 ఇంచ్ కాడి నుంచి కింద మనం 10.5 పెట్టాం కానీ అక్కడికి తొందర చూసుకుని ఒకసారి రెండిట్లకి మధ్యలో 2 ఇంచులు పెట్టుకోండి. 2 ఇంచులు పెట్టుకుంటే మీకు బాదం షేప్ బాగా వస్తుంది. కొంచెం మరీ చిన్నదిగా కాకుండా పెద్దదిగా కాకుండా మీడియంగా వస్తుందండి. ఈ నెక్ కూడా బాగుంటుందండి, ఇప్పుడు ట్రెండే. ఇది కూడా ఇలా తీసుకోండి, బోట్ నెక్ షేప్ చుట్టూ 1 ఇంచ్ ఇలా పెట్టుకుని తీసుకెళ్ళి దీన్ని మళ్ళీ లైనింగ్ మీద అటాచ్ చేసుకుని మనం బ్లౌజ్కి అటాచ్ చేయాలండి. అంతేనండి బ్లౌజ్ కటింగ్. మీకు ఏమైనా ఇందులో అర్థం కాకపోతే అడగొచ్చండి, కామెంట్ రూపంలో నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. డైలీ పెడతాను అంటున్నాను కానీ అవ్వట్లేదు నాకు. వీలు చూసుకొని పెట్టాలనే అనుకుంటున్నానండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. రండి ఇలా కట్ చేసుకోవడమే. ఇక్కడ చిన్న గ్యాప్ ఉంచుకోండి, మీకు సాగిపోకుండా వస్తుంది నెక్. అంతేనండి, అయిపోయింది నెక్ కటింగ్. ఇప్పుడు దీన్ని లైనింగ్ మీద అటాచ్ చేసుకోవడమే. ఇక్కడ మిడిల్లో చిన్న కట్ పెట్టుకోండి, మీకు గుర్తుగా ఉంటుంది అక్కడి నుంచి జాయిన్ చేయాలని. లైనింగ్ పీస్, లైనింగ్ కాదండి ఇది మెయిన్ పీసే. దీని మీద ఒకసారి పెట్టి చూస్తున్నాను అంతే నేను మామూలుగా, సరిపోయిందా లేదా అనేసి. సరిపోయింది కరెక్ట్గా. కింద నాకు 3 ఇంచులు ఉండాలి గ్యాప్ నడుములు. సరిపోయింది, కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు దీన్ని లైనింగ్ పీస్ మీద జాయింట్ చేసుకోవాలి.
ప్లెయిన్ పీస్ పెట్టుకుని ఇందు మీద పెట్టుకుని ఐరన్ చేసుకుని కట్ చేసుకోవడమేనండి. మళ్ళీ దాని మీద స్టిచ్ వేసుకోవాలి. మిషన్ మీద స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది. ముందు ఇలా ఐరన్ చేసుకున్నారంటే మీకు కదలకుండా ఉంటుంది, అటు ఇటు పోకుండా నీట్గా. ఇలా సమానం మిడిల్లోకి పెట్టుకుని చుట్టూ ఒక పావించి ఉంచుకుని స్లోగా చేయండి. మీకు ఇది షైనింగ్ది ఉంటుందండి, ఆ షైనింగ్ది క్లాత్ వైపుకి వెళ్ళేలాగా పెట్టుకుని ఐరన్ చేసుకోవాలండి. అప్పుడు స్టిక్ అవుతుంది. రివర్స్లో పెట్టారంటే ఐరన్ బాక్స్ అంటుకుపోతుందండి. ఐరన్ బాక్స్కి అంటుకుంటుంది క్లాత్, బకరం క్లాత్. తీసుకొని కట్ చేసేసాను. ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది. తినండి, కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడానండి. ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ కట్ చేస్తాను నేను మకరం క్లాత్ సేమ్ దానికిలాగే. ఇక్కడ కొంచెం క్లాత్ దీన్ని అడ్జస్ట్ చేస్తున్నానండి. చూసుకొని మనకి ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకొని అలా కట్ చేసుకోవడమే. ఇది కూడా అంతే, పావించి ఉంచుకొని లోపల వైపు అవసరం లేదు, సమానంగా కట్ చేస్తే సరిపోతుందండి. ఇంకోటి కూడా మనకి ఆపోజిట్లో వచ్చేలా చూసుకొని పెట్టుకోండి. అంతేనండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ కూడా పెడతాను చూడండి. ఇలా ఒకసారి పెట్టుకుని చూస్తున్నానండి, స్వల్ప నీళ్ళు లేవని చెక్ చేసుకోండి. ఒకసారి ఏమన్నా తేడా వస్తే సెట్ చేసుకోవచ్చు. సరిపని కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదండి. అంతే, కటింగ్ కంప్లీట్ అయిపోయింది.